రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నాదర్గుల్ సాయిరాం నగర్ కాలనీలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయిరాం నగర్ కాలనీకి చెందిన వివాహిత ఉదయం 5 గంటల సమయంలో ఇంటి పనికి వెళ్తుండగా ఆలేటి అర్జున్ అనే యువకుడు మద్యం మత్తులో ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయాలు పాల్చేశాడు. మహిళ కేకలు విన్న స్థానిక యువకుడు వస్తున్నాడని తెలుసుకున్న ఆలేటి అర్జున్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు గాయపడిన మహిళను పరామర్శించారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనికి వెళ్తాను. నేను ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి నేను పొద్దున పూట పోవడం నాకు అలవాటు. 4 గంటలకు 5 గంటలకే వెళ్ళిపోతాను. నేను నిన్న కూడా రోజు పోయినట్టుగానే పోయినా. నేను ఇప్పుడు మీ వెనకట్లా ఫాలో కావడం ఎప్పుడు చేయలేదు. నిన్న ఫస్ట్ టైం, నిన్న ఆయన చూడడం కూడా ఫస్ట్ టైమే. నేను చిన్న చెట్టు కాడ టచ్ చేసి ఆ తర్వాత కాలేజీ దగ్గర దొరికించుకొని అక్కడ నా మీద వాడి ఫోన్ గుంజుకొని తీసుకొని నన్ను కొట్టడం చేసిండు. కొట్టి నిన్ను నీ మీద కక్ష తీర్పుకోవాలా, కసి ఉంది నీ మీద అన్నట్టుగా నన్ను బాధ పెట్టింది. అర్ధగంట సేపు హింస పెట్టిండు. ఇప్పుడు చూడలేను, నిన్న పొద్దున్నే ఫస్ట్ టైం అని చూడడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.